మీ అందరికీ తెలుసు, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో అందరూ సీనియర్ కన్సల్టెంట్సే ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. అండ్ దాన్ని డాక్టర్ శ్రీనివాస్ గారు హెడ్ చేస్తున్నారు. 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ శ్రీనివాస్ అండ్ వన్ ఆఫ్ ది సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్గా నెల్లూరు జనాలందరికీ సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక 6 months బ్యాక్ మనం కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కాస్మెటిక్ సర్జరీ లైక్ యువత కానీ, ఈవెన్ ఆఫ్టర్ యాక్సిడెంట్స్ రీకన్స్ట్రక్షన్ కానీ, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అపోలో నెల్లూరులో. ఇంతకుముందంటే ఈ ప్రొసీజర్స్కి అంతా చెన్నైకి పోవడము, లేకపోతే మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్కి పోయేది. అన్ని సేవలు ఇక్కడే స్టార్ట్ చేసాము, ఇంక్లూడింగ్ లైపోసెక్షన్, ఆల్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. మీకు డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కండలాగా ఊడిపోయినప్పుడు దాన్ని ఫ్లాప్ కవర్ సర్జరీస్ ద్వారా, ఇంకా అధునాతన పద్ధతులు తీసుకున్నట్లయితే మనం ఒక భాగంలో కండ మొత్తం పోయినప్పుడు, ఎముక బయటకు వచ్చినప్పుడు ఇంకో భాగం నుంచి రక్తనాళాలతో పాటు తీసుకొచ్చి అక్కడ రక్తనాళాలకు అతికిచ్చే విధానం, దీన్ని మైక్రో సర్జరీ అంటాం. ఈ 4 రకాల ద్వారా రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం కాస్మెటిక్ సర్జరీ అనేది తీసుకుంటే, ఇది ఇక్కడ మనకి పేషెంట్స్ అనడానికి కూడా ఉండదు. వీళ్ళు ఆరోగ్యవంతమైన ప్రజలు, సాధారణమైన ప్రజలు, వీళ్ళకి శరీర ఆకృతిని అందంగా మలిచేదానికి కానీ, రూపాన్ని ద్విగుణీకృతం చేసుకునే దానికి కానీ మనం కాస్మెటిక్ సర్జరీ అనేది చేస్తాం. కాస్మెటిక్ ప్రొసీజర్స్ యూజువల్గా 2 రకాలు ఉంటాయి. ఆపరేషన్ల ద్వారా చేసే రకాలు, ఆపరేషన్లు లేకుండా ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ కావచ్చు, రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం బ్రాడ్గా ఒక 10 ప్రొసీజర్ల గురించి చెప్తాను. ఆపరేషన్ల ద్వారా చేసే ప్రొసీజర్లు మనం తీసుకున్నట్లయితే, స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ముక్కు సరి చేసుకునే దానికి రైనోప్లాస్టీ, ముఖం వదులుగా ఉన్నప్పుడు చేసే ఫేస్ లిఫ్ట్ సర్జరీ, తర్వాత లిప్స్ అటు ఇటు అంటే సైజు పెద్దగా కానీ చిన్నగా ఉన్నప్పుడు చేసే లిప్ ఆగ్మెంటేషన్ రిడక్షన్ ప్రొసీజర్లు, ఇయర్ కరెక్షన్ ప్రొసీజర్లు, జాలైన్ కరెక్షన్. నెక్స్ట్ ఫిమేల్స్లో తీసుకున్నట్లయితే బ్రెస్ట్ ఎక్కువగా ఉండే వల్ల బ్రెస్ట్ రిడక్షన్, తక్కువ సైజు ఉండే వల్ల బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, వదులుగా ఉన్నప్పుడు చేసే బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ, మగవాళ్ళల్లో ఛాతీ పెరుగుదల, దీన్ని గైనకోమాస్టీ అంటాం. ఈ ఎంటిటీ అయితే రైట్ నౌ ఆల్మోస్ట్ ప్రతి 10 మంది మగవాళ్ళలో 7 మందిలో ఉంటుంది. సో దీనికి లైపోసెక్షన్, గ్లాండ్ ఎక్సిషన్ ద్వారా ప్రొసీజర్ చేయొచ్చు. ఇది కాకుండా చాలామందికి అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కడైనా నిలబడుతుంది. సో ఈ ఫ్యాట్ని మనం లైపోసెక్షన్ పద్ధతి ద్వారా తీసేసే పద్ధతి ఒకటి. నెక్స్ట్ కొంతమంది ఒక 3 నెలలు ఆ 4 నెలల్లో గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గినప్పుడు బాడీలో చాలా పార్ట్ స్కిన్ వదులవుతూ ఉంటుంది. దీనికి బాడీ కంట్రోలింగ్ సర్జరీస్ అని చేస్తాము. నెక్స్ట్ ఇంకా ఫిమేల్స్లో తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత పొట్ట భాగం వదులయ్యి అసహ్యంగా కనపడుతున్నప్పుడు దానికి టమీటక్ సర్జరీ అనే ప్రొసీజర్స్. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా అధునాతనంగా కాస్మెటిక్ గైనకాలజీ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే స్త్రీ జననేంద్రియాలు వదులైనప్పుడు, అంటే మల్టిపుల్ డెలివరీస్ తర్వాత వెజనా కావచ్చు, లేబియా కావచ్చు, వదులుగా ఉన్నప్పుడు వెజనోప్లాస్టీ, లేబియోప్లాస్టీ అనే ప్రొసీజర్లు. రఫ్గా ఇవి నేను మేజర్ ప్రొసీజర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇక్కడ మనం నాన్ సర్జికల్లో తీసుకున్నట్లయితే ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫిల్లర్స్, బొటాక్స్, పిఆర్పి, జిఎఫ్సి, ఎక్సోజోమ్స్ అని, లేటెస్ట్గా స్కిన్ బూస్టర్స్ అని, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్రొసీజర్లు అన్నీ కూడా అనుభవజ్ఞులైన ప్లాస్టిక్ సర్జన్ చేయించుకున్నప్పుడు కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. సో ఇక్కడ మనం సాధారణ జనాల్లో ఇంకొక అపోహ ఏంటంటే, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇది కాస్ట్లీ సర్జరీ అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. డెఫినెట్గా కాస్ట్లీ అనేది కాదు. ఎందుకంటే ఏ సర్జరీ కాస్ట్ అయినా కానీ టైమ్ ఆఫ్ సర్జరీని బట్టి, వాడే మన కన్జ్యూమబుల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మిగతా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ కానీ బ్రాడ్ స్పెషాలిటీ బ్రాంచెస్తో కానీ పోలిస్తే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. గ్రాస్గా పెరిగేది అయితే ఏముండదు. ఇంకా ఎక్విప్మెంట్ అయితే మిగతా బ్రాంచుల్లో కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడతాము, ఇక్కడ కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడతాము. ఇక్కడ నెల్లూరులో నేను చెప్పిన ఈ ప్రొసీజర్లు అన్నీ కూడా మా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నందు అనుభవజ్ఞులైన డాక్టర్లచే అధునాతనమైన పరికరాలు ఉపయోగించి అందుబాటులో గల ధరలకే చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా